హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ మహేష్ అన్న. ఇవాళ అద్భుతమైన రుచితో ఒక్కసారి చూస్తేనే నోట్లో నీళ్లు ఊరేలా ఉంటుంది. ఇదంతా నేనే తినాలనిపించే ఫ్లేవర్తో, గుమగుమలాడే వాసనతో, అందరూ ఇష్టపడే మసాలాలతో ఎంతో రుచిగా కమ్మనైన చికెన్ కర్రీ చేశాను. ఇలా చేసుకొని ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా తయారు చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? ఓకేనా. ముందుగా ఒక రోలు సిద్ధం చేసుకునేసి ఆ రోట్లో ఒక 5 పచ్చిమిరపకాయలను వేసి మెత్తగా దంచుకోవాలి. అంటే ఫస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచి ఆ తర్వాత 1 ఇంచి అల్లం మీద పొట్టంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, వెల్లుల్లి రెమ్మలను కూడా ఒక గడ్డ తీసుకునేసి మీద తోలు తీసి వేసి బాగా మంచి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే మనం బాగా రుబ్బుకుంటే దీనికి మంచి జిగట వచ్చి సూపర్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఎలా చేయాలో అర్థమవుతుంది. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి మరొక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టాక దాంట్లో 1 స్పూను ధనియాలు వేసి 1 స్పూను జీలకర్ర వేసాక 1 ఇంచు చెక్కని కొద్దిగా అలా విరిసి వేసుకునేసి 5 లవంగాలు, 3 యాలుకలు, కొద్దిగా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు వేసి, ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6 వేసుకునేసి బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుతూ బాగా ఎర్రడాలుగా వేగనివ్వాలి. చూడండి, ఈ టైప్లో ఏంటంటే బాగా ఎర్రగా రావాలి. ఇప్పుడు మంట ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఇవి ఏంటంటే ఫ్రై చేసుకునేటప్పుడు నల్లగా కాకుండా మంచి ఎర్రగా దోరగా వేగనివ్వాలి. అప్పుడే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 జీడిపప్పులు వేసుకునేసి తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే ఇది మెత్తగా మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు ఎన్ని నీళ్ళు అవసరపడతాయో అన్ని చూసుకుంటూ పోసుకునేసి ఈ టైప్లో పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. దీంట్లో 2 గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి కరివేపాకు 4 రెమ్మలు దూసి అందులో వేసుకుందాం. దాన్ని చిటపటలాన్నిచ్చి ఉల్లిపాయలు ఒక 2 గడ్డలు పెద్ద సైజు తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కాస్త కలుపుతూ దీన్ని వేగనివ్వాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అంటే 1 స్పూను సాల్ట్ వేసి అలా కలిపి ఇందాక రోంట్లో దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసి ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడేందంటే అడుగు అంటుకోకుండా చూసుకునేసి మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఈ టైపు వచ్చేదాకా ఆనియన్ చూసుకునేసి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. చికెన్ మనం తీసుకొచ్చుకున్నప్పుడు నీట్గా మనం ఇంటి దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలి, బాగా కడుక్కోవాలి. నేనైతే స్కిన్లెస్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఆ ఆనియన్లో వేసేసుకుందాం. ఆ ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, దాంట్లో వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం వేసిన తర్వాత నూనెలో బాగా ఇది కలిసే విధంగా ప్రతి ఒక్క ముక్క కూడా ఈ ఆయిల్ అన్నది బాగా పట్టి ఈ టైప్లో వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక బాగా అంటే 4-6 నిమిషాల సేపు ఈ టైప్లో బాగా వేగనివ్వాలి. ఎంత బాగా వేగితే అంత మరింత రుచి వస్తుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. కారం ఇందాక ఏంటంటే మనం మిక్సీ జారీలో ఎండుమిరపకాయలు వేస్తున్నాం కదా, ఆ స్పైసీని ఆలోచించుకునేసి ఇప్పుడు మనం స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని వేసుకునేసి ఈ టైప్లో కలుపుతూ మంచిగా వేగనివ్వాలి. ఈ టైప్లో బాగా అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేగాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకుందాం. అంటే ఎండుమిరపకాయలు, జీడిపప్పులు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కాస్త అలా తొలిపి ఆ నీళ్ళ నన్నులో పోస్తే ఇప్పుడు కాస్త లూజ్ ఎక్కద్ది. ఇప్పుడు కలుపుతూ దీన్ని మంచిగా అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఉడకనివ్వాలి. అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఈ టైప్లో వచ్చేస్తుంది. ఓకేనా. ఈ టైప్లో ఏంటంటే కారం మసాలాలు అన్నీ కూడా బాగా ఉడికి చూడు ఇంకా ముక్కలకి పట్టి చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి. అంత బాగుంటుంది అన్నట్టు. చూస్తేనే
అలా ఉంటుంది. ఇంకా తింటే ఎలా ఉంటుంది కూర పూర్తిగానాక ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి ఒక పచ్చి మామిడికాయని, అది నేను లేతకాయ తీసుకున్నాను, పుల్లటిది, ఏమి రుచి వస్తుంది తెలుసా, అది ముక్కలుగా కోసి అందులో వేసేసుకుందాం. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, తీసి పక్కన వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలి. కాకపోతే ఈ కూరలో ఏంటంటే కొద్దిగా మామిడికాయ పడితే ఆ రుసే వేరుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. అంతకుమించి ఎక్కువ ఉడికిందంటే మామిడికాయ మొత్తం కరిగిపోద్ది. ఓకేనా. పులుసు కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు కొత్తిమీరను అలా చల్లుకునేసి కాస్త అలా కలిపి ఒక్కసారి చూడండి. ఆ కలుపుతుంటేనే వస్తుంది వాసన, ఆ స్మెల్కే అబ్బా ఏమి అన్నా ఉంటుంది. ఇప్పుడే తినాలన్నంత ఆతృత మనిషిలో పెరిగిపోద్ది ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కసారి ఆ వాసన చూడండి, చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి. ఇప్పటికిప్పుడే ఆకలి పుట్టుకొస్తుంది అన్నట్టు, ఇప్పుడే తినాలన్నంత, ఈ కూర మొత్తం కూడా నేనే తినాలి అన్నంత కోరిక కలిగి కంపల్సరీ ఒక్క మనిషి తినేస్తారు. అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన ఎవరికైనా సరే సూపర్ రుచిగా వస్తుంది. మంచి రుచితో కడుపు నిండా అన్నం తింటారు. తిన్న తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి.